హలో స్టూడెంట్స్, నమస్తే. అందరూ ఎగ్జామ్స్ బాగా రాస్తారని అనుకుంటున్నాను. అందరికీ మంచి మార్క్స్ వచ్చాయని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం 10th తర్వాత ఏ కోర్సు చేస్తే బాగుంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. అంటే జాబ్ త్వరగా రావాలి. ఎవరికైనా సరే ఇంట్లో నీడ్స్ ఉంటాయి, తల్లిదండ్రులకు సహాయపడాలి, జాబ్ చేయాలని. సో అలాంటి కోర్సుల్లో మనకి వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి. తర్వాత మనకు వచ్చేసి పాలిటెక్నిక్ ద్వారా జరిగే ఏపీఆర్జేసీ కోర్సెస్ ఉంటాయి, పాలిటెక్నిక్ కోర్స్. అవి కాకుండా మేజర్గా 5 కోర్సెస్ ఉంటాయి మనం ఇంటర్మీడియట్లో చూసుకున్నది. అందులో వచ్చేసి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసి, హెచ్ఈసి, ఇవి 5 రకాలైన మేజర్ కోర్సెస్ ఉంటాయి. చాలామంది తీసుకునే కోర్సుల్లో ఈ 5 మాత్రమే ఉంటాయి. ఇందులో 2 మాత్రం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒకటి ఎంపీసీ, రెండోది బైపీసీ. ఎక్కువ శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీని కెరియర్స్గా చూజ్ చేసుకుంటారు. ఎందుకనేది కూడా ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఎంపీసీని ఎందుకు చూజ్ చేసుకుంటారని అంటే, ఎంపీసీలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఒకటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. తర్వాత మనకు సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి ఎంపీసీ చేయడం ద్వారా మనం బీటెక్లో జాయిన్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు. సో తల్లిదండ్రులు అందరూ తల్లిదండ్రులు అందరూ మనకు ఎంపీసీ తీసుకోమని చెప్తారు. ఇందులో వచ్చేసి మనకి బీటెక్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈజీగా అయిపోవచ్చని అందరూ అభిప్రాయం. సో బీటెక్కి ఇంజనీరింగ్ చేయాలని అంటే మనకి జేఈ అడ్వాన్స్డ్ అనే పరీక్ష ఉంటుంది. ఈ అడ్వాన్స్లో పాస్ చాలా తక్కువ మంది అవుతారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అనేటి వీళ్ళకి అవకాశాలు ఇస్తాయి అన్నట్టు, అడ్మిషన్స్ ఇస్తాయి. తర్వాత ఏఈ మెయిన్స్ అందరు రాసే ఎగ్జామ్స్, ఎంపీసీ చదివిన ప్రతి ఒక్కరు ఐఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. తర్వాత మన స్టేట్లో వచ్చేసి ఎంసెట్ ఎగ్జామ్ రాస్తుంటారు. తర్వాత మనకి ఆర్కిటెక్చర్ బీఆర్కాన్ అంటారు. బీఆర్కాన్ అంటే మనకి హౌసెస్ కట్టాలని కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళు చేసే కోర్స్ ఏదైనా అంటే ఆర్కిటెక్చర్ అంటే భవంతులు, మనకు హౌసెస్ కట్టడం లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయాలని అంటే ఎంపీసీ తీసుకోవాలి ఇంటర్. తర్వాత మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ మేము టీచర్లు అవుతాం, లెక్చరర్లు అవుతామని అంటే మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ. కెమిస్ట్రీ అంటే మళ్ళీ సపరేట్గా బైపీసీలో కూడా ఉంటుంది కాబట్టి ఇందులో మనకి బీఎస్సీ ఎంపీసీ తీసుకోవాలి ఇంటర్. తర్వాత వచ్చేసి మనకి ఎన్డీఏ అని అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని అంటారు. ఇది నేవీ, ఆర్మీ ఫోర్స్ అంటే నేవీలో కానీ ఆర్మీలో కానీ ఫోర్సులలో కానీ జాయిన్ అవ్వడానికి కొన్ని కాలేజెస్ అనేటివి ఎంపీసీలోనే మనకి ఆ ట్రైనింగ్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఆ కోచింగ్ కానీ ఇస్తుంది. సో ఇది అనేది ఎన్డీఏ గురించి. డేటా సైన్స్ అని అంటే మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలన్నా కానీ మనం ఎంపీసీ చేయాల్సిందే. ఇక్కడ వచ్చేసి మనకి జేఈ అడ్వాన్స్డ్ మెయిన్స్ కానీ దీనికి కానీ ఎంసెట్ కానీ మనం జాయిన్ అయినప్పుడే వాళ్ళు ఫీజు స్ట్రక్చర్ అని చెప్తారు. లక్షల్లో ఫీజు చెప్తూ ఉంటారు కొన్ని కాలేజెస్ అయితే. సో ఇవి ఎంపీసీకి సంబంధించిన కోర్సెస్ అంటే వాటిలో ఉండే ఫ్యూచర్ అన్నట్టు. తర్వాత వచ్చేసి మనకి బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విత్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటాయి. ఇందులో మనకి ఎక్కువ ఎంబీబీఎస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలామంది డాక్టర్లు కావాలనే ఉద్దేశంతో నీట్ ఎగ్జామ్స్ రాస్తారు. లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా వెళ్తారు. కొన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాస్తూనే ఉంటారు. అలా ఎంబీబీఎస్ సీట్ అనేది డాక్టర్గా ఒక మంచి ప్రవృత్తి అనేది కలిగి ఉంటుంది. అది కాకుండా వచ్చేసి నెక్స్ట్ డాక్టర్ వచ్చేసి బీడిఎస్ అంటే డెంటల్ సైన్సెస్లో చేయాలని అంటే మనం బైపీసీ చేయాలి. అంటే దంత వైద్యుల కింద చేయాలని అంటే పళ్ళ డాక్టర్ అని అంటారు.
బైపీసీ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి బీపీటీ ఫిజియోథెరపీ కోర్స్ అని అంటే మనకి ఎప్పుడైనా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కానీ, కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు కానీ, పక్షవాతం వచ్చినప్పుడు కానీ మనం ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తాం ఎక్సర్సైజులు చేయించుకోవడానికి. అలాంటి కోర్సులు చేయాలని అంటే మనం ఇంటర్లో బైపీసీ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి బీ ఫార్మసీ అని అంటే మనకు మెడికల్స్ పెట్టుకోవాలన్నా, మెడికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా కానీ మనం బీ ఫార్మసీ కానీ డి ఫార్మసీ కానీ చేసి ఉండాలి. సో ఇలాంటివి చేయాలని అంటే మళ్ళీ మనము ఇంటర్లో బైపీసీ తీసుకోవాలి. అంటే మీరు మెడికల్ స్టోర్ కానీ ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బైపీసీ చేసి తర్వాత బీ ఫార్మసీ కానీ డి ఫార్మసీ కానీ చేయాలి. తర్వాత మనకి అగ్రికల్చర్లో కూడా మనకి కోర్సు చేయడానికి బైపీసీ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వెటర్నరీ డాక్టర్స్ అని అంటే మామూలుగా పశువుల వైద్యులని ఉంటుంది. ఆ వైద్యుల కోసం మనకి పశువులకు వచ్చే వ్యాధులు కానీ, రోగాల గురించి కానీ, వాటి గురించి ట్రీట్మెంట్ చేసేదానికి జాబ్స్ వేకెంట్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ కోర్సుల్లో. సో ఇది అనేది వెటర్నరీ కోర్సెస్ గురించి. అంటే ఈ వెటర్నరీ కోర్సు చేయాలన్నా మనం ఏం చేయాలి? బైపీసీ చేయాలి. తర్వాత వచ్చేసి డిఏటి ఆమ్నిస్థీషియా అని అంటారు. అనెస్థీషియా అని అంటే మనం హాస్పిటల్లోకి వెళ్తున్నప్పుడు ఎంత అనెస్థీషియా మత్తుమంది ఇవ్వాలి అనేది కొంతమంది డాక్టర్లకు మాత్రమే అది సర్టిఫికేట్ ఇస్తారు. అలా కోర్సు చేయడానికి మళ్ళీ మనం బైపీసీ అనేది తీసుకోవాలి. ఇవి తర్వాత వచ్చే కోర్సులు అయినా కానీ మనకు ఏది ఫస్ట్ తీసుకోవాలని అంటే మళ్ళీ బైపీసీ తీసుకోవాలి. తర్వాత డిఎంఎల్టీ కానీ బిఎంఎల్టీ కానీ. బిఎంఎల్టీ అని అంటే మాకు ల్యాబ్ టెక్నీషియన్స్ మనం వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ కానీ సిరప్ కానీ చేస్తారు కదా, రక్త పరీక్షలు కానీ మూత్ర పరీక్షలు కానీ, ఆ కోర్సులు చేయాలన్నా కానీ మనకు బైపీసీ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్. మీరు చాలా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్లో ఫోరెన్సిక్ ఫింగర్ ప్రింటింగ్లో మీకు అంత క్యూరియాసిటీ అంత ఉంటే మీరు బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్సెస్ తీసుకోవడానికి మళ్ళీ బైపీసీ తీసుకోవాలి. ఎంపీసీ తీసుకుంటే మళ్ళీ పనికి రాదు. తర్వాత వచ్చేసి ఎంఈసీలో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్ట్స్ 3 ఉంటాయి. తర్వాత 2 సబ్జెక్ట్స్ కామన్ అన్నిటికీ. తర్వాత బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఎంఈసీ బిజినెస్ ఎలా చేయాలి, స్టార్టప్స్ కానీ అలాంటివి ఎలా చేయాలనేది ఇందులో నేర్పిస్తారు అన్నమాట. తర్వాత బీకామ్ కంప్యూటర్స్ అని అంటే కంప్యూటర్ గురించి అవగాహన మనకు ఎలా రావాలి, స్టెనోగ్రఫీ కానీ కంప్యూటర్ అసిస్టెంట్ కానీ ఏమన్నా జాబ్స్ పడితే మనకి ఈజీగా రావడానికి మనకి ఎంఈసీ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. ప్రతి దాంట్లో ఈ ఎంఈసీలో మ్యాథ్స్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఎకనామిక్స్లో కూడా మనకి మ్యాథ్స్ అనేది ఉంటుంది. మనకు డిగ్రీలో ఎకనామిక్స్ చేయడానికి ఎంఈసీ తీసుకోవచ్చు. ఇందులో ఉండే ఏ దాంట్లో అయినా సరే మనం డిగ్రీ అనేది తీసుకోవచ్చు. మ్యాథ్స్ అయినా తీసుకోవచ్చు, ఎకనామిక్స్ అయినా తీసుకోవచ్చు, సివిక్స్ కామర్స్ అయినా తీసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి ఎంబీఏ. బీబీఏ చేసిన తర్వాత ఎంబీఏ చేసుకోవచ్చు డైరెక్ట్ మనకి ఎంఈసీ చేసి పీజీలో. తర్వాత చార్టెడ్ అకౌంట్స్గా కూడా మనం ట్యాక్సెస్ పే చేసే విధంగా వేరే వాళ్ళకి పెద్ద వాళ్ళకి చేయాలని అంటే మనం ఎంఈసీ కోర్సు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కొద్దిగా డబ్బుతో కూడుకున్న విషయాలు అన్నట్టు. మొత్తం మనీ ఎలా ఫ్లో అవుతుంది, ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది మొత్తం ఇందులో ఉంటుంది. అంటే మనకి ఎకనామిక్స్ బాగా తెలిసిన వాళ్ళు ఇలాంటి కోర్సెస్ అనేవి బాగా చేయగలుగుతారు. తర్వాత వచ్చేసి సిఈసిలో మనకి కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ 3 లాంగ్వేజెస్తో పాటు 2 లాంగ్వేజెస్ ఆప్షనల్ ఇంగ్లీష్, తర్వాత తెలుగు కానీ సంస్కృత్ కానీ ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి బీకామ్ ఉంటుంది. బీకామ్ కోర్స్ చేయొచ్చు, కామర్స్ కోర్స్ చేయొచ్చు నెక్స్ట్ డిగ్రీలో. తర్వాత సిఏ కోర్స్ అంటే చార్టెడ్ అకౌంట్ కోర్స్ కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత సిఎస్ కంపెనీ సెక్రటరీస్ అంటే పెద్ద కంపెనీ సెక్రటరీ చేయడానికి సిఈసి గ్రూప్ వాళ్ళకి అధిక ప్రాధాన్యత.
ఇవన్నీ ఎందుకు చేయాలి సార్, డైరెక్ట్గా చేయరాదానంటే ఈ కోర్సులు చేయడం ద్వారా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందని వాళ్ళు నమ్ముతారు. ఫస్ట్ నువ్వు ఎంత పెద్ద లెవెల్లో ఉన్నా సరే, నీకు ఎంత బిజినెస్ స్కిల్స్ ఉన్నా సరే, నువ్వు ఎంసీఏ కానీ బీబీఏ కానీ చేయాలనంటే ఎంఈసీ తీసుకొని ఉండాలి. నీకు ఎంపీసీ చేసి నువ్వు ఎంతో బిజినెస్ స్కిల్స్ ఉన్నా కానీ వాళ్ళు ఎంఈసీ లేనిది నీకు జాబ్ ఇవ్వరు, గవర్నమెంట్ జాబ్స్ నేను పర్టికులర్గా చెప్తున్నాను. అదే అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా సిఎస్ కానీ ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ప్రిపరేషన్కి అనేది సిఈసికి అనేది యూజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. సిఈసి అనేది మనకు బ్యాంకింగ్ సెక్టార్లో పడే జాబ్స్కి సిఈసి కానీ ఎంపీసీ ఓన్లీ మ్యాథ్స్ యూజ్ అవుతుంది బ్యాంకింగ్ సెక్టార్లో. తర్వాత హెచ్ఈసి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఇందులో మళ్ళీ 2 అవి లాంగ్వేజెస్ ఉంటాయి. ఇందులో మనకు బిఏ హిస్టరీ, పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ చేసిన వాళ్ళు పొలిటికల్గా ఎక్కువ తిరగడానికి, మామూలుగా ఉండడానికి, అంటే పొలిటికల్లో ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి ఇది అనేది చాలా యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి లా. నేను లా కోర్స్ చేస్తాను, లాయర్ అవుతాను, కోర్టులో వాదిస్తాను, జాతిరత్నాల సినిమాలో లాగా అని అంటే మీరు లా కోర్స్ చేయాలంటే మీరు హెచ్ఈసి తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి మెయిన్గా హెచ్ఈసి అనేది యూపీఎస్సి ప్రిపరేషన్కి ఒక గైడ్ లాంటిది. అని అంటే మనం యూపీఎస్సి మనం డిగ్రీల తర్వాత రాయాల్సిన ఎగ్జామ్ కానీ ప్రిపరేషన్ మొత్తం ఇందులోకి ఉండే సబ్జెక్టులు అని అంటే ఇంటర్లో తీసుకునే హెచ్ఈసిలోంచే సగం క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాం. సో హెచ్ఈసి అనేది మెయిన్ పిల్లల లాంటివి యూపీఎస్సి ప్రిపరేషన్కి. ఈ కోర్సులు అనేటివి నెక్స్ట్ ఫ్యూచర్ని డిసైడ్ చేసే కోర్సెస్. నెక్స్ట్ ఇక ఫ్యూచరే ఉంటుంది, డైరెక్ట్గా మనం ఏం చేసినామో దానికి బట్టి ఇక వెళ్ళిపోతూ ఉంటాం. మనం బీటెక్ ఎంపీసీ చేసిన బీటెక్లో సీట్ వచ్చిందా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ చేయొచ్చు, ఆర్కిటెక్చర్ చేయొచ్చు, లేకపోతే దాంట్లో ర్యాంక్ రాలేదా మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ బీఎస్సీ చేసుకోవచ్చు, లేకపోతే ఎన్డీఏలో చేసుకోవచ్చు, తర్వాత డాటా సైన్స్లో చేసుకోవచ్చు. అదే బైపీసీలో అంటే నీట్ ఎగ్జామ్ రాస్తావు, మంచి ర్యాంక్ వచ్చిందంటే ఓకే, లేకపోతే బీపీటీ ఫిజియోథెరపీ కాలేజెస్ ఎగ్జామ్ అన్నా రాస్తావు, లేకపోతే డైరెక్ట్ అడ్మిషన్ అన్న అయిపోతుంది. తర్వాత అగ్రికల్చర్ కానీ వెటర్నరీ కానీ చూజ్ చేసుకోవచ్చు. తర్వాత డిఎంఎల్టీ కానీ బిఎంఎల్టీ కానీ డైరెక్ట్ అడ్మిషన్స్ ఉంటాయి అందులో మనకు డిగ్రీ లెవెల్లో. తర్వాత ఎంఈసీలో కూడా మనకి బీకామ్లు, ఎకనామిక్స్ ఇవన్నీ మొత్తం డైరెక్ట్ కొన్నిటికి ఎగ్జామ్స్ ఉంటాయి, బీబీఏ కానీ ఎంబీఏ కానీ, మిగతా వాటికన్నీ డైరెక్ట్ అడ్మిషన్స్. సో ఇవన్నీ మన 10th క్లాస్ తర్వాత చేయబోయేది మన ఫ్యూచర్ని డిసైడ్ చేసేది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రిపుల్ కే గోల్స్ ఛానల్ నేమ్ వచ్చేసి.